డే 2 13వ తారీఖు మంగళవారం మేము బెంగళూరులోని అన్ని టూరిస్ట్ ప్లేస్లని చూడాలని ముందుగా బెంగళూరు నుంచి 65 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నంది హిల్స్కి వెళ్ళేదానికి ప్లాన్ చేసాము. నంది హిల్స్కి వెళ్ళాలంటే మార్నింగ్ 6 కల్లా అక్కడ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే 6 నుంచి 7:30 వరకు నేచర్ చాలా అందంగా ఉంటుంది. సన్ రైజ్ చూడాలంటే ఆ టైం మనకు కన్వీనియంట్గా ఉంటుంది. అది మిస్ అయితే మనం అక్కడ వెళ్ళినా ఉపయోగం లేదు. సో అందుకని మేము ఆ రోజు మార్నింగ్ ఎర్లీగా 4 o'clock కల్లా వేకప్ అయ్యి రెడీ అయ్యి రూమ్ నుంచి 5 o'clockకి బయలుదేరడం జరిగింది. నంది హిల్స్ ఎంట్రీకి 6 o'clockకి అలౌ చేస్తారు. అక్కడి నుంచి మనకు హిల్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్లో మనకు డెస్టినేషన్ చేరుకుంటాము. ఈ కొండ ఏదైతే ఉందో అది శయనించిన నంది ఆకారంలో ఉండడం వలన దీనిని నంది హిల్స్ అంటారు. కొండపైన దాదాపు 1500 సంవత్సరాల క్రితం చోళరాజు నిర్మించిన ఒక పురాతనమైన శివ ఆలయం ఉంది. దాన్ని సందర్శించి సూర్యోదయాన్ని చూచి ప్రకృతిని మనం ఎంతగానో ఆస్వాదించవచ్చు. కొండపైన అట్మాస్ఫియర్ చాలా కూల్గా ఉంటుంది. చుట్టూ మేఘాలు కమ్ముకొని స్కూల్కి వెళుతున్న పిల్లల్లా రెడీ అయిన మేఘాలు మనకు కనిపిస్తాయి. కొంత సమయానికి సూర్య మాస్టర్ అంటే సూర్య భగవానుడు రాగానే మేఘాలు వారి వారి క్లాస్ రూమ్లకి పిల్లలు వెళ్ళినట్టు అవి తరలిపోవడం ఎంతో ఆనందంగా కనువిందుగా అనిపిస్తుంది. మేఘాలు లోతట్టు ప్రాంతం నుంచి కొండ చర్యలు తాకుతూ మన మీద చల్లగా పైకి వెళ్ళడం గమనించవచ్చు. ఈ సుందరమైన సన్నివేశాన్ని చూడాలంటే ఖచ్చితంగా ఉదయం 6 గంటలకి అక్కడ చేరుకునే విధంగా ప్లాన్ చేయండి. ఆధునిక యుగంలో యంత్ర పరికరాలు ఉన్నాయి. ఎంతో ఆధునిక సామాగ్రి మనకు అందుబాటులో ఉంది. కానీ కొండపైన ఆ రోజుల్లో ఎటువంటి పరికరాలు లేకుండానే అంత పెద్ద ఆలయ నిర్మాణం చేశారంటే మన చరిత్రకారుల గొప్పతనం అని చెప్పాలి. ముందుగా చిక్బల్లాపూర్ చేరుకుని అక్కడి నుంచి 8 కిలోమీటర్ల ప్రయాణం. చుట్టుపక్కల పచ్చని చెట్లు కొండలు మనకు దర్శనమిస్తాయి. అలా ప్రయాణిస్తూ ఉంటే మనకు నంది హిల్స్ స్టార్ట్ అవుతుంది. నంది హిల్స్ పైకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే. నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే. నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెల్లో ముంచేసింది కన్నే. నీ కోసమే నా కళ్ళే వాకిళ్ళే తీసి చూసే ముంగిళ్ళే రోజు ఇలానే వేచే ఉన్నానే. ఊగే ప్రాణం నీ వల్లే. ఎవరు చూడని అలజడిలో కుదురు మరచిన నాయద సడిలో
ఎదురు చూస్తూ ప్రతి వేకువలో నిదుర మరచిన రాత్రి ఒడిలో నీ నీలి కన్నుల్లోనే ఆకాశమే నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి దేరనా దేనా ఆకాశగంగా దూక్యావే పెంకితనంగా ఆకాశగంగా జల జల జడిగా తొలియల జడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నపగా ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ కొంతెత్తి తీయంగ కసిరావే కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే చిటపటలాడి వెలసిన వానా మెరుపుల దాడి కనుమరుగైనా నా గుండెలయలో విన్న నీ అలికిడి ఆకాశగంగా దూక్యావే పెంకితనంగా ఆకాశగంగా ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా ఏ బాటలోనైనా నీ పైట నొదిలేనా ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా ఏ బాటలోనైనా నీ పైట నొదిలేనా మనసుని నీతో పంపిస్తున్నా నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా ఆ జాడలన్నీ వెదికి నిన్ను చేరనా
ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా జల జల జడిగా తొలి అల జడిగా తడబడు వడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నపగా ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా
నంది హిల్స్ చూసిన తర్వాత అక్కడి నుంచి 37 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఘాటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము. ఈ ఆలయంలో ప్రత్యేకత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సమేత లక్ష్మీ నరసింహస్వామి కలసిన క్షేత్రంగా ఇది గొప్పగా అభివృద్ధి చెందింది. దర్శనాన్ని ముగించుకొని బెంగళూరు ప్యాలెస్ సందర్శించడం జరిగింది. బెంగళూరు ప్యాలెస్ని చూసిన తర్వాత ఈవినింగ్ ఇస్కాన్ టెంపుల్ని చూడడం జరిగింది.